హెబ్రీ పత్రిక 4:15 కూడా చదువు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. అది మనం కలిగి ఉన్న బలహీనతలు, మనం ఎదుర్కొంటున్న శోధనలు రెండూ తెలుసంట యేసయ్యకి. అందుకే ఆయన పాపరహితుడుగా ఉన్నాడు. ఎందుకంటే పాపులమైన మనల్ని విమోచించడానికి. రెండవది, ఆయన మనకు తోడై ఉన్నాడు. ఎందుకంటే శ్రమ పొందుతున్న మనకి సమాధానం ఇవ్వటానికి. ఎందుకంటే ఇదంతా ప్రాక్టికల్గా ఆయన కూడా అనుభవించాడు కాబట్టి. దేవుడు ఒక్కటే చూస్తాడు తమ్ముడా. ఆ ఒక్క ముక్క అర్థమయ్యేటట్టు చెప్పడానికి నేను ఇదంతా ఎత్తుకున్నాను. ఇది అర్థమైతే చాలు, ఇక సంతోషంగా ఇంటికి వెళ్ళిపోవచ్చును ఈ పూటకి. వాక్యం వినేటప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతిసారి కూడా నువ్వు నీ జీవితానికి సంబంధించి కొన్ని నేర్చుకుంటున్నావు, అలాగే ఇతరులకు నేర్పడానికి కూడా కొన్ని నేర్చుకుంటున్నావు. నీవు తర్బీదు చేయబడుతున్నావని మర్చిపోవద్దు. దేనికోసం నువ్వు ట్రైనింగ్ పొందుతున్నావు ఇక్కడ వచ్చి కూర్చొని అంటే, తర్వాత దేవుని పనిలో నీవు కూడా వాడబడటానికి, దేవుని చిత్త ప్రకారం నడవటానికి, దైవ సేవను చేయటానికి. పరిశుద్ధాత్మ సంబంధులారా, పరిశుద్ధాత్మను మీ యందు కలిగి ఉన్న వారలారా, దేవుని ఆత్మ అభిషేకం పొందిన వారలారా, మీరు గ్రంథం తీసుకొని ధ్యానించే ప్రతిసారి కూడా దేవుడు మీకు నేర్పుకుంటున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఇలా నేర్చుకున్నవి ఆకలింపు చేసుకొని తెలియని బిడ్డలకి నేర్పాలి. ఇది మీ బాధ్యత. సేవ చేయాలి నాయనా, ఇది కర్తవ్యం. నీకు చేతనైనంత మట్టుకు ప్రకటించాలి, ఇతరులకు దేవుని గురించి మాట్లాడాలి, బోధించాలి, సువార్త చెప్పాలి. నీకు అర్థమైన వాక్యాంశాలు కూడా కొన్ని పంచుకోవాలి. ఇది డైలీ మన బాధ్యత. గుర్తుపెట్టుకోండి. అలా చేస్తూ చేస్తూ ఉండగా దేవుని చిత్తం అయితే కంప్లీట్గా నువ్వు చేసేవి కూడా ఆపేసి పూర్తిగా సేవ చేద్దుగా నన్ను పిలుస్తాడు. అలా నిన్ను పిలిచినట్లు ముందు నీకున్న దానిలో నువ్వు ఇతరులకు ప్రకటించటం, ఇతరులతో దేవుని గురించి మాట్లాడటం, ఇతరులకు దేవుని సంగతులు నేర్పించటం నువ్వు మొదలు పెట్టాలి. ఏం చేయాలి? మొదలు పెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చెబుతున్నాను, ఇది రెండో పాయింట్. మొదటి పాయింట్ ఏంటంటే విశ్వాసంతో నడవటం మొదలు పెట్టాలి. రెండవది, దేవుడు చెప్పిన పని చేయటం మొదలు పెట్టాలి. ఆ రెండోది తర్వాత విందాం. ముందు విశ్వాసంతో నడవటం మొదలు పెట్టాలన్నాను నేను. నువ్వు చేయాల్సింది ఒక్కటే తమ్ముడా. దేవుడు అంటాడు నువ్వే నడవాలి, ఇదంతా మొదలు పెట్టి అంటాడు. మన వ్యవహారం ఎట్లుంటుందంటే, ఏదో దున్నపోతుని గురించి ఓ సామెత చెప్తారు. ఏదో చెరువు కట్టెక్కిందంట, కంబల్ చెరువు, ఏదో కంబల్ చెరువు కట్టెక్కి దున్నపోతు గుండె పగిలి చచ్చిందంట. ఎందుకు గుండె పగిలి చచ్చిందంటే, ఆ కట్ట మీద నిలబడి ఆ లోతట్టు పొలం అంతా చూసి, వయమ్మ ఇదంతా నేనే దున్నాలా అని ఆ దున్నపోతు గుండె పగిలి చచ్చిందంట. మనకు కూడా గుండె జారిపోతుంటుంది. మనకు ముందున్న భక్తులు వెళ్ళిన తీరు కావచ్చు, ఏసేయబడ్డ బాధలు కావచ్చు, విశ్వాసాన్ని బట్టి భక్తులు పొందిన శ్రమలు కావచ్చు, వాళ్ళు ఎదుర్కొన్న పరీక్షలు కావచ్చు. బైబిల్ నిండా భక్తులు వాళ్ళ శ్రమలు, పరీక్షలు, పోరాటాలు, శోధనలు, వాటి మీద వాళ్ళు పొందిన జయాలు, చివరికి వాళ్ళు పొందిన మహిమ, వీటితోనే నింపబడి ఉంది గ్రంథం అంతా. చదువుకోవటానికి, స్టోరీలు వినటానికి బాగుంటుంది, కానీ ఆ సీన్లోకి మనం ఎంటర్ అవ్వాలంటే మహా కష్టం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా మాట విని ఒకడు నడవటం మొదలు పెడితే నేను వాడిని వదిలిపెట్టను అంటాడు. నా మాట విని ఒకడు నడవటం మొదలు పెడితే, నా మాట చొప్పున బ్రతకటం మొదలు పెడితే, నా సేవ చేయటం మొదలు పెడితే నేను వాడిని వదిలిపెట్టను అంటున్నాడు. అది ఈరోజు పాయింట్. నడవటం, బ్రతకటం, సేవ మొదలు పెడితే వదిలిపెట్టడంట. దీనికి బైబిల్లో అనేక నిరూపణలు ఉన్నాయి. అబ్రహామును అన్నాడు, నీవు లేచి నీ తండ్రి ఇల్లు విడిచి నేను నీకు చూపించబోవు దేశమునకు వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, నీ వలన భూలోకములోని ప్రజలంతా కూడా ఆశీర్వదించబడేటట్టు ఆశీర్వాద కారణంగా నిన్ను చేస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను, నువ్వు లేచి వెళ్ళు అన్నాడు. వాగ్దానం గట్టిగానే ఉంది. ఎక్కడికి వెళ్ళాలి? అడ్రస్ చెప్పలా.
అడ్రస్ చెప్పాలా, నడవయా నేను తీసుకెళ్తాను, నీకెందుకు అడ్రస్, నేను కదా తీసుకెళ్ళేది, పద అంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఏం ప్రశ్నలు లేవు. దేవుడు చెప్పాడు, అబ్రహాము దాన్ని నమ్మాడు, నమ్మి అడుగులు మొదలు పెట్టాడు. మీరు గమనించండి, అనేక చోట్ల అబ్రహాము అడుగులు ఇరుకులో పడ్డట్టు ఉన్నవి, కానీ అక్కడెల్లా కూడా దేవుని జోక్యముతో అన్నిటి నుంచి విడిపించబడి నిజముగానే ఆశీర్వదించబడ్డాడు. భార్యను ఎత్తుకొని పోయాడు ఫరో, భార్యను ఇంకొకటి ఎత్తుకొని పోయాడు మళ్ళీ. అదే పని అక్కడ, దరిద్రులు దరిద్ర వ్యవహారాలు. ఫరోగాడు ఆ పనే చేశాడు, అబీమెలెకు అనేవాడు ఆ పనే చేశాడు. మళ్ళీ వాళ్ళకి డజన్ల కొద్ది భార్యలు ఉంటారు, వాళ్ళేమో అసలు ఒంటర్లు కాదు, డజన్ల కొద్ది భార్యలు ఉంటారు అప్పటి రోజులు. రాజులు అంటే వాళ్ళకే తక్కువ. సొలొమోను రాజు అయితే 1000 మందిని చేసుకున్నాడు. ఇక్కడ ఒకళ్ళకే సస్తున్నారు జనం అల్లాడి. 1000 మందిని చేసుకున్నందుకే ప్రసంగి రాశాడు, దేవునికి స్తోత్రం. మరి 1000 మందిని చేసుకోకపోతే ప్రసంగి రాసేవాడు కాదేమో. 1000 మంది దెబ్బకి ప్రసంగి అనుభవంలోకి వచ్చాడు. ఏమండి, ఏంది ప్రసంగంలో, మా ప్రసంగిలో ఉన్నది ఏంది? మొదలు పెట్టడం, పిచ్చోడు మాట్లాడతాడు, మొదలు పెట్టడమే వ్యర్థము, ఆకాశం క్రింద జరుగునదంతయో వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు అని మొదలు పెడతాడు. శుభం పలుకురా పెళ్లి కొడుకు అంటే ఏదో పలికినట్టు ప్రసంగి గ్రంథం మొదలు పెట్టే వ్యర్థమని అని మొదలు పెట్టాడు. చూడండి ఏమన్నదమ్మా, వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము సమస్తము వ్యర్థమే, సూర్యుని క్రింద నరులు పడు. పాపం 1000 మంది దెబ్బ కట్ట అయిపోయినట్టున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమందికి 1000 కాదు, ఒక ఆమెతోనే అయిపోతున్నారు అట్లా. కొంతమంది స్త్రీలు, అందరిని కాదు, మీరు నాకెళ్ళి అలా చూడవాకండి, అందరినీ కాదు, కొంతమంది దెబ్బకి జనం అట్ట అయిపోతారు. సరే బాగా వినండి, భార్యలు చాలామంది ఉన్నారు, కానీ అబ్రహాం భార్య మీద పడింది ప్రతి ఒక్కడికను. ఎందుకంటే 65 సంవత్సరాల వయసులో కూడా శారా ఒక రాజు కళ్ళను ఆకర్షించేంత చక్కగా ఉంది. 65లో ఫరో కళ్ళను ఆకర్షించింది, దాదాపు 80 ఏళ్ల ప్రాయములో అబీమెలెకు కళ్ళను ఆకర్షించింది. అంటే ఎంత చక్కగా ఉందో ఒక్కసారి ఊహించండి. ఆమె మరి అంతసేటు చక్కదనం ఏదో పోయినాక కానీ మనకు తెలియదు, పోయినాక చూద్దాం. మరి మన పితరుని యొక్క భార్య కదా శారమ్మ, మనందరికీ తల్లి, చూడొచ్చు. కానీ వాక్యం చెప్పింది, ఇప్పుడు నన్ను బయలుదేరమన్నావు, మరి ఇదేంది అనలా. భార్యను వాడు తీసుకొని పోతే, ఫరో ఇంటికి తీసుకొని పోతే ప్రశాంతంగా ఉన్నాడు గుడారంలో. అబీమెలెకు రాజు తీసుకొని పోతే ప్రశాంతంగా ఉన్నాడు గుడారంలో. ఏం కలవర పడ్డట్టు కానీ, కంగారు పడ్డట్టు కానీ, కనీసం ప్రార్థన చేసినట్టుగా కూడా ఉండదు. ఉంటే ఎక్కడన్నా చూపించండి నాకు. ఫరో తీసుకెళ్ళినప్పుడు కానీ, అబీమెలెకు తీసుకెళ్ళినప్పుడు కానీ ఆమె విషయమై అబ్రహాము కన్నీరు విడిచి ప్రార్థన చేసిన అనే వచనం ఒక్కటన్నా ఉందా? స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పాలి. అసలు కనీసం ప్రార్థన అన్నా చేయాలిగా. చేశాడా? చేసినట్టు లేదు. కానీ ఏం జరిగింది? శారమ్మ పోయింది, హాగరమ్మని తెచ్చింది. సింగిల్గా రాలా, మళ్ళీ శారమ్మ బయటికి వచ్చింది, వస్తా హాగరమ్మని తీసుకొని వచ్చింది. ఒంటెలు, పశువులు, ఎడ్లు, మొత్తం ఒక సరుకు వచ్చేసింది ఆ వెంట. ఎందుకు? దండం పెట్టి, చేసిన పాపానికి దండం పెట్టి, అయ్యా చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇవన్నీ ఇస్తున్నాం, తీసుకొని మమ్మల్ని వదిలే, ఇదిగో నీ స్త్రీని తీసుకొచ్చినందుకు ఇదిగో ఇంకొక స్త్రీని నీకు అప్పగిస్తున్నా అని దండం పెట్టి ఇచ్చారు. టచ్ కూడా చేయలే శారమ్మని. ఎందుకో తెలుసా? అబ్రహాం ఎందుకంత ప్రశాంతంగా ఉన్నాడు, ఎందుకంత ధైర్యంగా ఉన్నాడు? ఎందుకో తెలుసా?
నేను ప్రశాంతంగా ఊర్లో ఉన్నాను, ఊరనే ఊర్లో ఉన్నా, పద అన్నాడు. అక్కడి నుంచి సరే ఊరు దాటి హారాన్ అనే ఊరికి వచ్చా. ఊరనే ఊర్లో ఉంటే నన్ను పిలిచాడు, అక్కడి నుంచి హారానికి వచ్చి ఆగితే ఎందుకు ఆగావు అన్నాడు. మా నాయన ముసలోడు అన్నాను, నాయన్ని లేపేశాడు. ఇక పద అన్నాడు, బయలుదేరాను. మరి అంతసేటు నేను చతికిలపడ్డట్టుంటే గద్దించి మరి నడిపించినోడు నాకు తోడుగా ఉన్నాడు. నా అంతటా నేను రాలా, ఆయన నడవమంటే నడుస్తున్నా, ఆయన కదలమంటే కదులుతున్నా. ఇంకా నాకెందుకు, ఇంకా ఆయన చూసుకోవటమే. అది విశ్వాసం. నాకెందుకు, ఇంకా ఆయనదే బాధ్యత. వాడు ఐగుప్తుకు రాజు, నేను వాడి మీద ఫైట్ చేసేదా? వీడు గెరారు రాజు, ఈ అబీమెలెకు, వీడితో ఫైట్ చేసేదా? రాజులతో తలపడేదా? ఏం చేసేది నేను? నన్ను కదలమన్నోడే చూసుకుంటాడని కదలకుండా కూర్చున్నాడు. విశ్వాసం ఏం చేసిద్దంటే కలవరానికి, ఆందోళనకి, గందరగోళానికి, గడబడికి గురి కాదు. ఆయన మీద అలా తలవాచి హాయిగా విశ్రాంతి తీసుకుంటుంది. పెను తుఫానులో కూడా. నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయినా నా యేసు నా పక్షమయ్యుండగా, అయినా నా యేసు నా పక్షమయ్యుండగా, తుఫాను నడచి పెనుగాలి నాపి, తుఫాను నడచి పెనుగాలి నాపి నడిపించును నా యేసయ్యా. నా విశ్వాసోడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసోడ యాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను. దేవునికి మహిమ గాక. పెద్దగా చెప్పాలి. అసలు ఎవరన్నా ప్రశాంతంగా ఉంటారా? తనకేమైనా తట్టుకుంటాడు కానీ పురుషుడు భార్య దెబ్బతింటే తట్టుకుంటాడా? అసలు అది బలహీనత రోగం, అది వేరు. డైరెక్ట్గా వేరే ఎవడొచ్చి తీసుకొని పోతే అసలు ప్రశాంతంగా ఉంటాడా? అల్లాడిపోడు, ఏడ్చి మొత్తుకోడు, ఏదో ఒక అవసరమైతే సచ్చైనా సరే ముందు నా భార్యను కాపాడుకుందాం అనుకోడు. అబ్బే, గుడాలంలో కూర్చున్నాడు. నాకు తెలిసి అబ్రహాము దగ్గర ఉన్న దాసదాసి జనాంగం మొత్తం బిత్తరపోయి ఉంటారు అబ్రహాం చేసిన పనికి. ఏ టెన్షన్ లేదు, పాడు లేదు, ఏం లేదు. వాళ్ళు వచ్చి అయ్యగారు అమ్మగారిని తీసుకొని పోయారు కదా, అమ్మగారి కండిషన్ ఏంటో, ఏం పరిస్థితో ఏందో అంటే అల్లా అల్లా ఏం చేద్దాం రా, కర్మ అల్లా. ఏం లేదు, మామూలుగా ఆయన పని ఆయన చేసుకుంటా.
చుట్టూ చూసే వాళ్ళకి మతిపోతుంది. ఇదేమి దారుణం, నా భార్యని పక్కవాడు మోహంగా చూస్తేనే నాకు బాధ కలిగిద్ది, ఈయన భార్యను ఏకంగా తీసుకొనే పోయారు. ఈ ప్రశాంతత ఏంది, ఈ విశ్రాంతి ఏంది, ఈ దారుణం ఏంది? కొంపతీసి ఆమె వల్ల ఇసుగుపోయాడా ఏంది? పోతే పోయిన దరిద్రం పీడ వదిలిపోయింది అనుకున్నాడా? అంటే లేదు, శారమ్మ అంటే చాలా ప్రేమ, చాలా ఇష్టం, చాలా ప్రేమ. అయినా సరే టెన్షన్ లేదు, దడ లేదు, ఆయాసం లేదు, ఆవేదన లేదు, ఏం లేదు, ప్రశాంతం నిమ్మలంగా. ఏమయ్యా అబ్రహాం, ఏమి అంత ప్రశాంతంగా ఉన్నావంటే, నన్ను నడవమని చెప్పింది ఆయన. ఆయన చెప్పిన మాట విని అడుగు బయటికి వేశాను. ఆయన మాట చొప్పున నడక మొదలుపెట్టాను కనుక బాధ్యత అంతా ఆయిందే. నేను నా ఇష్టం వచ్చినట్టు నడవట్లా, ఆయన మాట చొప్పున అడుగు బయటికి వేసా. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ నాది కాదు. నాకైనా, నా భార్యకైనా, నా దాసదాసి జనాంగమునకైనా, ఎవ్వరికైనా పిలిచినవాడు, నడవమన్నవాడు ఎవరైతే ఉన్నాడో ఆయనదే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఆయనదే. చూస్తా, ఆయనే తెస్తాడుగా. ఎట్లా తెస్తాడు. నడవమన్నాడు, అడుగు బయటికి వేసా, చూస్తా. నిజంగా కబూర్ రానే వచ్చింది. సత్తా బతుకుతో వచ్చాడు ఫరో ఇంటి నుంచి. ఏమయ్యా అంటే, ఆ స్త్రీ ఎవరు, ఆమె నీ భార్య అట కదా. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పాడు, మా రాజుగారిని సాగుకొట్టేవాడివి నువ్వు, తీసుకురమ్మన్నాడు నిన్ను. పోయాడు, నిలబడ్డాడు. ఏమయ్యా నువ్వు చేసిన పని ఏమి? నా గొంతు మీదకి తెచ్చుదువు కదా. నేనేం చేశాను? ఆమె నీ భార్య అంటగా, నా చెల్లెలని చెప్పావు, ఆమె కూడా తక్కువది కాదు, అన్నని చెప్పింది. మీ ఇద్దరు కూడా బలుక్కొని నా ప్రాణం మీదకి తెస్తారా? మీకెట్లా తెలిసింది? ఎట్లా తెలిసిందంటే, ఎవరు నీకు తోడై ఉన్నాడో ఆ దేవుడే నాతో మాట్లాడాడు. ఆయనే నాతో మాట్లాడాడు. చచ్చి బతికా. ఆమె అడుగు పెట్టింది ఇంట్లో, ఎవరికి మనశ్శాంతి లేదు, ఎవరికి బాగలేదు. మరి ఊరుకున్నారు, మరి పక్కవాడి వస్తువులు ఏమండి, పక్కోడు ఖాళీ కొంది ఒట్టి కొంది ఊరుకుంటాడు ఆ దేవుడు? దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణాన్ని గంటది. కానీ ఇక్కడ సామాన్యుడి భార్యని కాదు వాళ్ళు తీసుకెళ్ళింది, ప్రవక్త భార్యని. దేవుడు ఎవరిని నడవమని పిలిచాడో అతని భార్యని. ఇక్కడ అబ్రహాము విశ్రాంతిలో ఉంటే రిస్క్ దేవుడు చేస్తున్నాడు. అబ్రహాం పోయి మాట్లాడలా ఫరోతో, అబ్రహాం పోయి మాట్లాడలా అబీమెలెకుతో. మాట్లాడితే వాళ్ళు వినరు, దేవుడే మాట్లాడాడు. ఆమె విషయమై నీవు చచ్చిన వాడవు సుమి, అతడు నా ప్రవక్త, నీ కోసం ప్రార్థన చేస్తాడు, నీకు వచ్చిన రోగం పోయిద్ది. పిలిపించు, అతన్ని పిలిపించు. ప్రభువా, ఇటు నీతిగల జనమును హతము చేయుదువా? అతడు నా చెల్లెలని చెప్పలేదా? ఈమెయు అతడు నా అన్న అని చెప్పాను, నాకు తెలియకయే ఇది చేసి తిని. అవును, నువ్వు ఎరుగకయే చేసి తివని నేను ఎరుగుతును, అందుకే ఆమెను నీవు ముట్టకుండా నేను అడ్డగించి తిని అన్నాడు. ఈ స్టోరీలు రెండు ఆదికాండం 12లో ఒకటి ఉంటుంది, ఆదికాండం 20లో ఒకటి ఉంటుంది. ఇంటికి పోయి చూసుకోండి, భలే ఉంటాయి. ఓకే, ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే, విశ్వాసమును బట్టి, విశ్వాస మూలమున ఒకడు అడుగు ముందుకు వేస్తే, అడుగు వీడు వేస్తున్నట్టుగా, ఈమె వేస్తున్నట్టుగా, ఇతడు వేస్తున్నట్టుగా కనబడిద్ది, కానీ టోటల్గా వ్యక్తిని మోసేవాడు వేరుగా ఉంటాడు. నేను అందుకే మేజర్గా ఒక మాట, దేవుడు చెప్పినట్లు నడక మొదలు పెట్టామా లేదా అన్నదే మన పాయింట్. నడక మొదలు పెట్టావా? విశ్వాసంతో అడుగులేయటం మొదలు పెట్టావా? అట్లయితే ఇక మిగిలిన మ్యాటర్ అంతా దేవుడే చూసుకుంటాడు. చూసుకోవాలి, ఇక అది నీ పని కాదు. ఇక సీన్లోకి ఆయన ఎంటర్ అవుతాడు. నడుం కట్టాడా, అడుగు ముందుకేసాడా, అంతే, గాల్లో లేపేశాడు ఫిలిప్పుని.
చూస్తే పోయి రథం ముందు ఉన్నాడు. నడవమన్నట్టుగా అడుగు బయటికి పెట్టాడా, కదిలాడా? లేదా అబ్రహాము గమ్యం చేర్చాడు. కనానుకు దేవుడు చేర్చాడు అబ్రహాముని. నీకు ఎక్కడన్నా చూడు, అబ్రహాముని ఎక్కడన్నా ఇరుకున పడనిచ్చాడు అని చూడు. ఇరుకున పడ్డట్టుగా ఉంటాడు, దేవుడు ఎంటర్ అవుతాడు. ఎందుకంటే నీ మాట విని ఎవడన్నా ఒక పని చేయడం మొదలు పెడితే పూర్తి బాధ్యత నువ్వు తీసుకుంటావా, వాడిని ఎత్తినేస్తావా? నువ్వు చెప్పక్కాయ్ అన్నాయ్, నువ్వు చెప్పు. నీ మాట విని ఎవరన్నా అడుగులు వేయటం మొదలు పెడితే బాధ్యత నువ్వు తీసుకుంటావా, వాళ్ళకే వదులుతావా? వాడు నా మాట నీ పనికి దిగాడు, నేను పాప వాడికి హ్యాండ్ ఇస్తే అల్లాడిపోతాడు. పంట వేసుకుంటాను, మరి ఏదన్నా పెట్టుబడి పెడతానంటే అన్ని దగ్గర కూడా వచ్చాడు. వేసుకోపో, అయిపోయిందాక పెడతాపో, పెట్టుబడి పెడతాపో అని నువ్వు అన్నావు. నీ మాట నమ్మి నాటాడు. ఇక తడవకోసారి అయ్యా డబ్బులు అవసరమైన మందు కొట్టాలి, బలం వేయాలి, నీళ్లు కట్టాలనుకుంటే తడవకోసారి వస్తున్నాడు. పద్దాక లేదు బా అని నీ వాళ్ళు అన్నారు వాణ్ణి. అప్పుడు నువ్వేమంటావు? నర్మే, నేనే వానికి చెప్పింది. నా మాట నమ్మి పాప వాడు నాటేసుకుని మొక్క లేచింది, భలే పనేనే, ఇయ్యాల్సిందే అని తనకి కష్టంగా ఉన్నా సరే మాట అన్నందుకు ఇస్తాడా ఇవ్వడా? నువ్వు ఇస్తావా ఇవా? మీకు అర్థం కావట్లేదా? తెలుగేనా నేను మాట్లాడుతుంది? ఇస్తాను అని అనలే. ఒకవేళ నువ్వు ఎగ్గొడతావేమో నమ్మించి, నీకు ఆ బుద్ధి ఉందేమో, కానీ దేవునికి ఆ మనస్సు లేదు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకు సహాయం చేస్తాడు అన్నదానికి కారణాల్లో మొట్టమొదటిది, నిన్ను నడవమంది ఆయన కాబట్టి, నిన్ను పిలిచింది ఆయన కాబట్టి, విశ్వాసముతో నువ్వు నడక అడుగులు వేయటం మొదలు పెట్టమని నీకు చెప్పింది ఆయన కాబట్టి అక్కడ ఆయన మాటలో ఇరుక్కుపోయాడు. ఒకటి. రెండవది ఆయన మాట చొప్పున అడుగులు వేస్తున్న నీ మీద జరిగే అటాక్స్ ఏంటో ఆయనకు తెలుసు. నీ మీద జరిగే కుట్రలు, దాడులు ఏంటో మొత్తం ఆమూలాగ్రం ఎరిగి ఉన్నాడు ఆయన. ఈ రెండు కారణాలను బట్టి దేవుడు నువ్వు వదలమన్నా వదలడు నిన్ను. నువ్వు వదిలిపోవాయా ఇంకా నాకెందుకు నువ్వు అన్న వదలడు. నా మాట విని నువ్వు అడుగేశావు కదా, నిన్ను గమ్యస్థానానికి చేర్చిందాకా నీ చెయ్యి విడవను. యాకోబుతో అన్నాడు ఈ మాట, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను అన్నాడు. అంటే అర్థమైంది, యాకోబు దేవుణ్ణి పట్టుకున్నాడా, దేవుడు యాకోబుని పట్టుకున్నాడా? ఎస్, దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే టచ్ చేశావో ఇక దేవుడు నిన్ను పట్టుకున్నాడు. ఇప్పుడు ఛాలెంజ్ నీది కాదు, దేవుడిది. అర్థమైందా? పని మొదలుపెట్టి సగంలో నువ్వు సర్దుకుంటావేమో, అది నీ దగ్గర ఉన్న బలహీనత, మన దగ్గర ఉన్న వెధవతనం. అబ్బో ఏదో చేద్దాం అనుకున్నా కానీ కష్టంగా ఉందిగా ఇంక మానేస్తున్నాను అని మనం సర్దుకోవచ్చు. కానీ ఇక్కడ పని మొదలు పెట్టమని చెప్పింది దేవుడు. మధ్యలో మానేయటానికి నీకు బుద్ధి, నాకు బుద్ధి, సిగ్గు లేకపోవచ్చు, ఆయనకున్నాయి. ప్రభా నా వల్ల కాదు అంతపా, నా వల్ల కాదు నాయన, తట్టుకోలేను, భలే పని లేదు, నేనున్నాగా నడు. అంధకారమే తారి మూసిన నిల్దలే నన్ను కృంగదీసిన, అంధకారమే తారి మూసిన నిల్దలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి
చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. దేవునికి మహిమ. అయ్యా, విశ్వాసంతో నడక మొదలు పెడితే అబ్రహాముని ఇరుకును పడనిచ్చాడా? ఇరుకుల్లో పడ్డట్టుగా ఉన్నా అన్నీ దేవుడే మోసాడు, అన్నీ ఆయనే మోసాడు. ఒక మాటలో చెప్పాలంటే అబ్రహామును చంకనెత్తుకొని మోసినట్టు మోసాడు. వెలిచూపులకు అన్నీ పడుతుంది అబ్రహామే అనిపిస్తుంది, కానీ టోటల్గా అన్నీ మోస్తుంది, డీల్ చేస్తుంది మాత్రం దేవుడు. అబ్రహాం అన్న నిద్రపోయాడు కానీ దేవుడు నిద్రపోలా. మొర్దెకై నిద్రపోయాడు కానీ దేవుడు నిద్రపోలా. ఎస్తేరు నిద్రపోయింది కానీ దేవుడు నిద్రపోలా. పేతురు నిద్రపోయాడు కానీ దేవుడు నిద్రపోలా. దానియేలు నిద్రపోయాడు కానీ దేవుడు నిద్రపోలా. భక్తులందరూ నిద్రించిరి కానీ వారందరినీ పిలిచిన దేవుడు మాత్రం నిరంతరం మేలుకొనే ఉన్నాడు. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు ధైర్యము కొరకు, విశ్వాసము కొరకు ఈ విషయాలు చెప్తున్నాను నేను. అర్థమైందా? నిన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. పొద్దున్న చెప్పా ఫస్ట్ కూటంలో ఎందుకు పిలిచాడో, ఇంటికి పోయి ఆ కూటంలో వినండి ఆ విషయం. ఇప్పుడు పిలిచినవాడు ఏమై ఉన్నాడు? పిలిచినవాడు, నడవమన్నవాడు నమ్మదగినవాడు. ఆయన ఎందుకు నీకు తోడై ఉంటాడో 2 సంగతులు వివరించా. మొదటిదేంటి? ఆయన మాట నమ్మి అడుగు మొదలు పెట్టావు కదా, అందుకని రాజులతో మాట్లాడతాడు నీకోసం, రంగపలతో కూడా మాట్లాడతాడు నీకోసం. ఆయన మాట విని ఒకడు అడుగు వేస్తున్నాడా లేదని ఒక్కడే చూసుకుంటాడు. అలా ఆయన మాట చొప్పున కదిలాడు ఫిలిప్పు, తీసుకెళ్ళి నిలబెట్టాడు రథం ముందు. మాట చొప్పున కదిలాడు ఎలియా, తీసుకెళ్ళి యెజ్రెయేలు గుమ్మం ముందు నిలబెట్టాడు. మాట చొప్పున కదిలాడు అబ్రహాము, తీసుకెళ్ళి వాగ్దత్త భూమిని స్వాధీనం చేశాడు. అన్నట్టే అన్ని విధాలా ఆశీర్వదించాడు. ఆ విధంగా ఆయన మాట చొప్పున పని చేయడానికి, అడుగులు వేయడానికి, ప్రయత్నించడానికి ఎంతమంది పూనుకున్నారో అందరి అడుగులు కూడా ఇరుకును పడకుండా, జారి పడకుండా అందరినీ నిలబెట్టుకుంటూ వచ్చాడు ఆయన. ఈరోజు మొదటిగా నీకు చెప్తుంది ఏంటంటే, అమ్మా, ఏనాడు నా తండ్రిని తెలుసుకున్నావో ఆనాడు అయ్యా, ఇక నీ మాట చొప్పునే నా అడుగులయ్యా, నీ మాట చొప్పునే నా బ్రతుకయ్యా, ఇక నువ్వు నన్ను ఎలా గమ్యానికి చేరుస్తావో నీ మీదే అనుకున్నానయ్యా. ఈ పెను తుఫాన్లు, ఈ ఆటుపోట్లు నా గుండెను గదిలిస్తున్నాయి. అయినా నేను నీ అందరి విశ్వాసాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాను ప్రభు. దేవుడు కూడా అంటున్నాడు, అవునా, అట్లయితే నువ్వు ఆ విశ్రాంతిలోనే ఉంటావు, గమ్యం చేర్చే పని నాది. ఎప్పుడైతే నా మీద ఆనుకొని అడుగులేసావో ఇక చింత నాది, నీది కాదు. నిన్ను గూర్చిగా నేను చూసుకుంటాను. నా మీద భరోసా ఉంచి నువ్వు నెమ్మది కలిగి ఉండమనే మాట ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఏం చూసుకోవాలి నేను చెప్పాను, ఏం చూసుకోవాలన్నాను? ఆయన చెప్పిన మాట చొప్పున నడవడానికి ఇష్టపడ్డామా లేదా? మారు మనసు పొందాను, బాప్తిస్మం పొందాను, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థన చేయమన్నాడు, చేశాను, ఆత్మను పొందుకున్నాను. తర్వాత సేవకు రాని పిలిచాడు, బయలుదేరి వచ్చాను. ఏమీ లేదు, చుట్టూ శూన్యం, కానీ నడవమన్నాడు. నడక మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒక్కరోజు కూడా వదలను నన్ను. నేనే ఎన్నో మార్లు ఆయన విడిచి దూరంగా పోయాను, కానీ ఆయన నన్ను విడవలేదు. ఎన్నో మారులు నే జారిపోయిన, ఎన్నో మారులు తొలగిపోయిన, ఎన్నో మారులు నే జారిపోయిన, ఎన్నో మారులు నే తొలగిపోయిన, ఎన్నడైనా నన్ను విడనాడక, ఎన్నడైనా నన్ను విడనాడక వెంబడించిన ప్రేమ, కృపలో దాచిన ప్రేమ, వెంబడించిన ప్రేమ,
విడువలేదయ్యా, మరువలేదయ్యా, ప్రేమ విడువలేదయ్యా, మరువలేదయ్యా, విడువలేదయ్యా, మరువలేదయ్యా, విడువలేదయ్యా, మరువలేదయ్యా, ప్రేమ. బతకలేక బడిపంతులని ప్రతి ఒక్కడు ఇది ఒక వేషం మరిగారు. ప్రతి ఒక్కరు పుస్తకం పట్టుకొని అడుక్కోవటం మొదలు పెట్టారని పిచ్చి మాటలు ఎల్లం మాట్లాడారు. కొంతమంది ముఖం మీదనే అవమానించారు, కొంతమంది హేళన చేశారు, చాలా ఇబ్బందికరమైన మాటలు మాట్లాడారు. మనసుకు కొంచెం గాయం కలిగినా పిలిచిన వాడికి తెలీదు, తెలుసుగా, వింటున్నాడుగా, ఆయన చూసుకుంటాడులే. దేవుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎలా తోడై ఉండి అన్ని ప్రతికూలతల్లో కూడా ఎంత బాగా నడిపించుకుంటా వచ్చి ఈరోజు ఈ మజిలీకి చేర్చాడో మీ కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతుంది. అబ్రహాము ధైర్యం ఏదో, నోవహు ధైర్యం ఏదో, హనోకు ధైర్యం ఏదో, పేతురు ధైర్యం ఏదో, పౌలు ధైర్యం ఏదో, నా ధైర్యం కూడా అదే, నీ ధైర్యం కూడా అదే అయి ఉండాలి. ఎంతమందికి అర్థమైంది? ఏంటా ధైర్యం? ఏమిటి ధైర్యం అంటే, నన్ను పిలిచాడు ఆయన, వెళ్ళి సిలోయమను కోనేట్లో కళ్ళు కడుక్కో, చూపొచ్చిది పో అన్నాడు. గుడ్డివాడైన మనుషుని చూచి నేల మీద ఉమ్మి వేసి ఆ ఉమ్ముని బురద చేసి ఆ బురద అవని కళ్ళకు రాసి, వెళ్ళి సిలోయమను కోనేటికి వెళ్ళి అక్కడ నీ కళ్ళు కడుక్కో, చూపొచ్చిది పోమన్నాడు. అంతకుముందు చాలామంది కళ్ళు లేని వాళ్ళని బాగు చేశాడు, ఎవరికి ఆ పని చెప్పలా. ముట్టాడు స్వస్థత వచ్చింది, పలికాడు స్వస్థత వచ్చింది. ఇక్కడ కూడా అదే చేయొచ్చు, కానీ ఇక్కడ పని పెట్టాడు. ఇక్కడ ఏం చేశాడు? పని పెట్టాడు. ఏమిటా పని? ఆన్ ది స్పాట్ అక్కడక్కడే స్వస్థపరిచేయచ్చు, కానీ సిలోయమను కోనేటికి పో అంటే అక్కడికి పోయి కళ్ళు కడుక్కోవాలా, రిటర్న్లో మళ్ళీ దరిద్రులను ఎదుర్కోవాలా, బోల్డ్ అంత కథ ఉంది. అందులో వాని విశ్వాస పరీక్షలో పాస్ అవ్వాలా, నిలబడాలా, ప్రభువు పక్షంగా నిలబడాలా, ప్రభువుని గురించి వాళ్ళకి సాక్ష్యం ఇవ్వాలా, వాళ్ళందరూ కట్టకట్టుకొని వాడిని వెలివేయాలా, అప్పుడు మళ్ళీ వచ్చి దర్శించాలా. పెద్ద ప్రాసెస్ ఉంది అక్కడ. ఆశివుగా చేసిన ఆంతర్యం ఉంటుంది ఆయన చేసే పనుల్లో. లేకపోతే ఒక మాట పలికి స్వస్థపరిచి జంప్ అక్కడి నుంచి వెళ్ళిపోను, కానీ అట్లా చేయలే. సిలోయమను కోనేటికి, కళ్ళు లేనోడు కోనేటి దగ్గరికి పోతే ఉంటాడా, పడతాడా కోనేటిలో? అంటే డేంజర్ కదా. అయితే అతడేం అడగల. పాపం కళ్ళు లేనోళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. ఒక పట్టాన నమ్మరు ఒక మనిషిని. తెలుసా మీకు ఆ సంగతి? ప్రతి ఒక్కరిని దాదాపు చాలా మందిని అనుమానిస్తూనే ఉంటారు. ఎందుకంటే నమ్మకం కుదరదు వాళ్ళకి, ఒక పట్టాన నమ్మకం కుదరదు. అలాంటిది ప్రభువు చెప్పాడని అట్లనే తడవులాడుతా వెళ్ళాడు అక్కడికి. వెళ్ళి ఆ కోనేట్లో కళ్ళు కడుక్కుంటే చూపొచ్చింది. యేసయ్య అతనికి ఇచ్చిన భరోసా ఏంటో తెలుసా? ప్రభువా, నేను వెళ్ళి అక్కడ కళ్ళు కడుక్కుంటే చూపు పొందగలనా? ఇది జరిగిద్దా? నా కుమారుడా, నా మాట విని ఒకడు నడవటం మొదలు పెడితే వాని ఎడల జరగాల్సిన కార్యం సంగతి నేను చూసుకుంటాను. వాని అడుగు ఇరుకున పడి అక్కడే ఆగిపోదు, దాని నుంచి నేనే విడిపిస్తాను. నా మాట విని ఒకడు నడవటం మొదలు పెడితే అంతవరకు వాడిని నేనే నడిపిస్తాను. జరిగింది, స్వస్థత పొందాడు. ఇట్లాగ బైబిల్ మొత్తం మీరు చూస్తే ఫస్ట్ పాయింట్ అర్థం కావాలి. దేవుని మాట చొప్పున అడుగు వేయటం, బ్రతకటం మనం నిర్ణయించుకొని స్టార్ట్ చేస్తే దాన్ని
గమ్యస్థానానికి చేర్చే బాధ్యత నా యేసయ్యదే. ఈ మధ్యలో ఎన్నో తుఫాన్లు వస్తాయి, అయితే ఆ బరువు నీది కాదు, ఆయిందే. వచ్చిందా? నువ్వేం చేయాలంటే ముసుకేసుకొని ఏడవాలి అని ఎక్కడ లేదు బైబిల్లో. ముసుకేసుకొని ఏడవాలని ఎక్కడ లేదు బైబిల్లో. ఆవంతున భార్యను తీసుకొని పోయినా సరే ప్రశాంతంగా కూర్చున్నాడు. ఎందుకు? నన్ను పిలిచినోడు ఉన్నాడుగా, పట్టుకొస్తాడు. ఫరోను కాదు, వాడిని తాతనైనా సరే తన్ని తీసుకొస్తాడు. అక్షరాలు అదే చేశాడు. విశ్వాసము విశ్రాంతిలో ఉంటుంది, విశ్వాసము కలవరపడదు, విశ్వాసము భయపడదు, విశ్వాసం కృంగిపోదు, విశ్వాసం కలత చెందదు, విశ్వాసం కన్నీళ్లలోనే ఆగిపోదు. పెను తుఫానులో కూడా ప్రశాంతతను అనుభవించగలిగినదే విశ్వాసం. తుఫాను లాంటి ప్రతికూలతలో కూడా నెమ్మదిగా ఉండగలిగిందే విశ్రాంతి. అదే విశ్వాసం. ఎవరిని బట్టి? ఆయనను బట్టి. ఇంతకీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇంతమంది ఇక్కడ ఉన్నారు కదా, ఇక ముగించబోతున్నాను. సంతోషం, స్తోత్రం చెప్పండి. ఆవంతో నువ్వు ఒక్కబోసి తిక్కర ఎగుతుంటే అర్థం కాలేదా? పెందలాడి బోధం ఏంది? ఎవరు చెప్పరేంది? చెప్పరా? ఏమడిగాను? ప్రశ్న ఏమడిగాను? ఏమో ఎవరికి పెద్దగా వినపడట్లా. ఇంతకీ మీలో విశ్వాసముతో అడుగులు వేయటం అనేది ఎంతమంది చేశారు అని ఇప్పుడు నేను అడుగుతున్నా. అన్నా, నేను విశ్వాసంతోనే నడవటం మొదలు పెడుతున్నాను, ఆల్రెడీ మొదలు పెట్టేశానన్నా అన్నోళ్ళు చెయ్యొద్దండి. ఒకప్పుడైతే నా మనస్సు చొప్పున నేను నడిచాను, ఎప్పుడైతే నా తండ్రి నన్ను కలుసుకున్నాడో ఆ రోజు నుంచి ఆయన మాట చొప్పున అడుగులు వేయటం మొదలు పెట్టాను. ఇది నా విశ్వాస యాత్ర అన్నోళ్ళు. నిజమేనా? అది నిజమే అయితే దేవుడు చెప్తున్న ఈ మాట కూడా నిజం. విశ్వాసంతో నువ్వు నడక మొదలు పెడితే నువ్వు ఉండాల్సింది కలవరంలో, భయములో, ఆందోళనలో, కృంగుబాటులో, దుఃఖములో కాదు. నువ్వు ఉండాల్సింది విశ్రాంతిలో. ఎందులో? విశ్రాంతిలో. విశ్రాంతి అంటే ఏమిటయా? విశ్రాంతి అంటే మామూలుగా అది విశ్రాంతి అంటే మరి అదే ఏంటి విశ్రాంతి? 7వ దినమందు దేవుడు తన సమస్త కార్యములను ముగించి విశ్రమించెను. అంటే మనము కూడా మన సమస్త ఔడియాలన్నీ ఏంటి? ఉడియాలా మన ఐడియాలన్నీ ముగించి మన వెతుకులాటలు, కలవరాలు, హడావుళ్ళు, హంగామాలు అన్నీ వదిలేసి ఆయన ఎలాగైతే సమస్త క్రియలు విస్మరించి విశ్రాంతి పొందాడో మనము కూడా అలాగుండాలని నేను చెప్పాలా, ఆయన చెప్పాడు. నీకు అర్థమైతే ధన్యుడివేనా అబ్బాయి. ఇంతసేపు చెబుతానా? ఇప్పుడు కూటం అయిపోగానే ఇప్పుడు ఈ మాటలు వినగా నీ బరువుదాన్ని దించి అంతేనన్నయ్యా, అబ్బా హయా హాయిగా ఉందయ్యా అన్నట్టు బిల్డప్ ఇస్తారు. ఈడ కూటం అయిపోగా నా క్యూలోకి వచ్చి బస్తాలన్నీ నెత్తినే కనపడతాయి అందరికీ. ఒక్కొక్కరిని ఎత్తిన 5-6 బస్తాలు 7-8 బస్తాలు మోసుకుంటూ వస్తారు ఆ క్యూలో. నేను ఇప్పుడు దాకా చెప్పాను కదా, బరువు అంతా దించుకోండి అంటే ముఖాల్లో కళ ఉండదు, కాంతి ఉండదు, ఏముండదు, ఆందోళన, భయం. అయ్యా నేను చెబుతున్నా, నిజంగా నా దేవుని మాటను బట్టి నేను అడుగులు మొదలు పెట్టాను, కడదాకా ఆయనే నన్ను నడిపిస్తాడని విశ్వాసం ఉంచిన వాడు నిజంగా నమ్మినోడు విశ్రాంతిలో.
నేను అందుకే నాతో ఉన్నవాళ్ళు కూడా చెప్తాను, మీరు కలవరపడకండి, నన్ను కలవర పెట్టకండి. అలాంటి కలవరం మీలో ఉంటే దయచేసి నా వెంట రాకండి. విశ్వాసం లేని వారైతే నా వెంట రావద్దు. విశ్వాసం గలవారైతే విశ్వాసాన్ని గురించి మాట్లాడండి, దేవుని కార్యాలను గురించి మాట్లాడండి, కలవరాన్ని గురించి మాట్లాడొద్దు. విశ్వాసం దగ్గర కలవరానికి స్థానం లేదు. విశ్వసించువాడు కలవరా. మరేం చేయాలి? సమస్త బరువులు విడిచిపెట్టి దేవునికి విడిచిపెట్టి నీవైతే విశ్రమించాలి. ఎందుకు విశ్రమించమంటున్నాడు అది కూడా అడుగుతాం. నువ్వు విశ్రమిస్తేనే నేను జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు విశ్రమించకుండా నువ్వు ఎంటర్ అయ్యావు అనుకో, నేను ఎంటర్ అవ్వది కాదు. ఇప్పుడు నీ మీద ఒకళ్ళు తగాద ఆడుతున్నారు, వ్యాజ్యం ఆడుతున్నారు, తిరిగి నువ్వు గొంతేసుకొని వాళ్ళ మీద ఎగబడ్డావు అనుకో, ఇంకా దేవుడు మౌనం. ఆమె తిట్టింది, నువ్వు కూడా తిడుతున్నావుగా, తిట్టుకో అంటాడు. ఆమె తిట్టినప్పుడు నువ్వు మౌనం అయ్యావు అనుకో, దాని అర్థం ఏంటంటే, దేవా నేనైతే విశ్రాంతిలో ఉన్నాను, నీ సంగతి నువ్వే చూసుకో. అప్పుడు దేవుడు తగాదలాడటం, బూతులు తిట్టడం ఉండదు. కొడితే మళ్ళీ ఒక దెబ్బతో మారు మనసు పొంది హల్లెలూయా 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 అనుకుంటూ రావాలి దేవుని సన్నిధికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మందులో అమ్మా మనం అలా అనకూడదమ్మా అంటే కూడా వాళ్ళు ఊరుకోరు, మాట్లాడేస్తారు. నేను చెబుతున్నా, దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకోవాలంటే నువ్వేం చేయాలంటే, నువ్వు ఊరకుండటం అన్నాడు. ఊరకయే నిలిచి ఉండుడి, నేడు యెహోవా మీకు దయచేయు రక్షణను ఊరకయే నిలిచి ఉండి చూడుడి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చేయమన్నప్పుడు చేయాలి, నోరు మూసుకొని కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి. మనం చేసే గొప్ప మేలు ఏంటంటే, దేవునికి కదలకుండా కూర్చోమన్నప్పుడు కూర్చోవటమే. కొంతమందికి నేను జీతం ఇస్తా. ఎందుకు జీతం ఇస్తానంటే, పని చేయనందుకు. ఎందుకంటే వాళ్ళు పని చేస్తేనే తలకాయ నొప్పినా, కాబట్టి ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చో, అదే నీకు జీతం అంతే. నువ్వు పని చేసావంటే నాకు 4 పనులు అవుతున్నాయి. అర్థమైందా? నువ్వేదన్నా పని చేసావంటే 4 పనులు కారణం అవుతుంది నాకు. నువ్వే పని చేయకపోతే ఒక పనితో పక్కకి వెళ్ళిపోతున్నాను, లేదా 4 పనులు చచ్చిపోతున్నాను నేను. కాబట్టి నువ్వే పని చేయకుండా ఖాళీ కూర్చోవటమే అదే నీ పని, అందుకు జీతం పో. ఏమైనా అర్థమైందా మీకు నేను చెప్పింది? కొన్నిసార్లు మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవటానికి ట్రై చేసేవన్నీ కూడా మనకి అగచాట్లకు కారణమవుతాయి. అందుకే దేవుడు కదులు అన్నప్పుడు కదలాలి, మాట్లాడన్నప్పుడు మాట్లాడాలి, ఫైట్ చేయన్నప్పుడు చేయాలి, నోరు మూసుకొని కూర్చున్నప్పుడు కదలకుండా కూర్చోవాలి. అదే గొప్ప మేలు దేవుడికి మనం చేసేది. ఒకవేళ ఫరో సైన్యంతో ఇశ్రాయేలీయులు యుద్ధం చేస్తే ఎర్ర సముద్రంలో వాళ్ళు మొత్తం పోయేవాళ్ళు కాదు, ఆ యుద్ధంలో ఇశ్రాయేలీయులు తెచ్చేవాళ్ళు. అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? భయపడకుడి, నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట మీరు చూడరు, మీరు ఊరకయే నిలిచి ఉండి యెహోవా మీ పక్షమున చేయు యుద్ధమును ఊరకయే మీరేం చేయొద్దురా బాబు, మీరేం చేసినా పిట్టలు లేచిపోతాయి. పిట్టలను అసలు గల్దించొద్దు, మొత్తం రావాల వాళ్ళలోకి. అలాంటి సముద్రం. మనం చేసేది మనకే సమస్యల కారణమైంది బ్రదర్. అందుకే చెప్పేది, దేవుడు చేయమన్నప్పుడే చేయాలా. ఏది ఆన్సర్ వేయలేదనుకో సైలెంట్గా ఉండాలి. చెప్పింది చేయాలా, ఊరుకోవాలి, ఇక తర్వాత ఆయన చూసుకుంటాడు. అర్థమైందా? మొక్క నాటమన్నాడు, నాటాలి అంతే. నీరు పోయమన్నప్పుడు పోయాలా. మొక్క నాటేట బతికి దాన్ని రోజు తెంపు లేకుండా పోతున్నావు అనుకో, సచ్చి ఊరుకుంటుంది. అర్థమైందా? ఏం చెప్పాడు అది చేసి సైలెంట్గా ఉండాలి. ఒకవేళ ఇశ్రాయేలీయులు సముద్రపు తీరమున ఐగుప్తు రాజైన ఫరో సైన్యంతో వస్తున్నప్పుడు చూసి, అబ్బాయి ఈ మోషే మనల్ని ముంచుతాడులే కానీ, ఇదిగో కత్తులు కటారులు తీయండిరా, ఈటలు బళ్ళాలు బరిసెలు తీయండిరా, అసలు యుద్ధం అన్నా చేయండి అని చెప్పకుండా ఊరకయే నిలుచుండి చూడుడి అంటున్నాడు. ఏందిరా? కావాలంటే ఆ మాట ఉంది చూడండి. మోషే ఏమన్నాడు చదువు, నిర్గమకాండం 14:13. అందుకు మోషే, భయపడుకుడి,
యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తు కొన్నిసార్లు ఏమండి, కొన్నిసార్లు మనం ఊరకుంటమే మంచిదండి. హడావుడి చేయకుండా, గందరగోళం చేయకుండా దేవుని చేతికి అప్పగించి మనం విధులు మానేసి, విధులంటే మనం చేసే ప్రయత్నాలు, మనం గీసే స్కెచ్లు, మనం వేసే ఔడియాలు అన్నీ కాసేపు పక్కన పెట్టి ఆయన వదిలిపెట్టమన్నాడుగా, విశ్రాంతిలో ఉండమన్నాడుగా. కానీ ఏం చేద్దాం, జాతి లక్షణం, కోతి లక్షణం తెలుసు. ఒక దగ్గర నిమ్మలంగా ఉండదు, అది అటు గంతేసి ఇటు గంతేసి ఎగురుతాం. మన బతుకులు కూడా అంతే, ఉన్న చోట ఉండం. అమ్మక రాబోయి కొనుక్కొచ్చుకుంటాం. ఆయన అంటాడు, ఉండరా కాసేపు, ఉన్న చోట ఉండరా, రే నేను చూసుకుంటా కదా, తాగురా అంటాడు. ఏం ప్రభు ఆగేది, ఆగు ప్రభు నీకు తెలీదు అని ఇశ్రాయేలీలు కానీ ఐగుప్తీయులతో ఫైట్కి దిగినట్టయితే వాళ్ళందరినీ తన్ని మళ్ళీ ఈడ్చుకొని పోయేవాళ్ళు. ఇక్కడ ఏం చేశాడు మోషే, మీరు ఫైట్ చేయొద్దు, మీరు జస్ట్ చూస్తూ ఉండండి అన్నాడు. వాళ్ళు ఇరక్కపోయారు. అయితే మహారాజులు ఎట్నో మంచి పని చేశారు, కత్తులు ఈటెలు తీసుకోవాలా. మోసే చేతిలో కర్ర ఉందిగా, పెద్ద ఆయన చెప్పాడుగా, ఊరకుండమన్నాడుగా, సరే ఉందాంలే, జరిగేది ఏదో జరిగింది, చేసేది ఏముంది అని అట్లా ఆగారు. ఆగినందుకు ఏం జరిగింది తెలుసా? ఇక మోసే వెళ్ళి, వాళ్ళు తరుముతున్నారు, ఇక్కడేమో పరిగెత్తడానికి సముద్రం అడ్డుంది, ఏంది నాయనా మా సంగతి అన్నాడు. అంటే వాళ్ళు అక్కడ నుంచి రారులే, వాళ్ళకి మీకు మధ్య నేను ఉన్నాను, వాళ్ళని రానియను. కానీ ఇంకా నాకెళ్ళి చూసేది ఏంది, సముద్రము 2 పాయలగునట్లు నీ చేతిలో ఉన్న కర్రను దాని వైపు చూపించి అది 2 పాయలగునట్లుగా మధ్యలో ఆరిన నెల ఏర్పడినట్లుగా ఆజ్ఞాపించు సముద్రానికి అన్నాడు. ఇక్కడ పని చేయమంది మోషేని, ఇశ్రాయేలీయుల్ని కాదు. అప్పుడు మోషే తన చేతనున్న కర్రను తీసుకొని సముద్రాన్ని 2 పాయలు